వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే ట్రైలర్ నేనైతే నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ ట్రైలర్ కోసం. మొత్తానికైతే చూసేసాను. ట్రైలర్ అయితే బొమ్మ అరాచకం ఒక రేంజ్ అయితే ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఒక రేంజ్ అయితే అనిపిస్తుంది, భారీ బడ్జెట్ అని. నాగవర్షన్ గారు ఏమైనా అసలు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు. అబ్బా అయితే సూపర్ ఉంది, అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్లు అయితే విఎఫ్ఎక్స్ అయితే అబ్బా ఏమైనా అసలు అదర్హో అని చెప్పుకోవచ్చు. మొత్తానికి నేను ఎక్స్పెక్ట్ ఏంటి అంటే మన కమల్ హాసన్ గారిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలుకి. అలా చూపిస్తారని చెప్పేసి లాస్ట్లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2-3 సార్లు చూస్తే అప్పుడు అర్థమైంది కమల్ హాసన్ అని చెప్పేసి. ట్రైలర్ అయితే ఒక రేంజ్ అయితే ఉంది. కమల్ హాసన్ గారిని అయితే బాగా చూపించారు ట్రైలర్లో. మాటలు కానీ ఉన్న సీన్స్లో విఎఫ్ఎక్స్ అయితే దుమ్ము లేపేశారు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ గారు ఆ ఫైట్ సీన్స్ కానీ, గాల్లో లేయడం కానీ, ఆయనకి మనకి ఉన్న అట్రాక్షన్ కానీ మొత్తం ఒక రేంజ్లో అయితే చూపించారు ట్రైలర్లో. ఎవరికి ఇచ్చిన రోల్ అయితే వాళ్ళు జస్టిఫై చేశారు. ఎవ్వరూ తగ్గలేదు అసలు. ప్రభాస్ గారు కానీ మొత్తం వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో కానీ ఎక్కడ అసలు ప్రభాస్ గారు అసలు తగ్గలేదు. ఒక సీన్లో అయితే 3 వస్తారు ప్రభాస్ గారు, ఇటు సైడ్ యానిమేషన్గా వస్తుంది. అదైతే సూపర్ ఉంది అసలు. నాకు బాగా నవ్వొచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి ప్రభాస్ గారికి కొన్ని రొమాంటిక్ సీన్స్, ఫన్నీ సీన్స్, బుజ్జికి ప్రభాస్ గారికి ఉన్న సీక్వెన్స్, వీళ్ళిద్దరికి ఉన్న రిలేషను దీంట్లో అయితే బాగా చూపించారు. మొత్తం ఓవరాల్గా అయితే సూపర్ అయితే ఉంది. ఎక్కడ అసలుకి రిమార్కే లేదు ట్రైలర్లో అయితే మాత్రం. నాకు ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను దీనికోసం అయితే. ఇంకా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు అయితే వాళ్ళు సూపర్ అయితే సినిమాలో మనం ట్రైలర్ చూస్తేనే ఇంకా సినిమా చూడాలి అనిపిస్తూ ఉంది. అట్టయితే ఉంది ట్రైలర్లోనే. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు అయితే జస్టిఫై చేశారని మన ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే ట్రైలర్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారని కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆయన చూడంగానే ఇప్పుడు అర్థమైంది ట్రైలర్లో. ఆయన కూడా కొన్ని సీన్స్ ఒక దగ్గర అయితే ఇట్లా చిన్న లీవ్స్ వస్తాయి 2, దాన్ని పట్టుకోవడం, టచ్ చేయడం కానీ అది నాకు బాగా అనిపించింది ట్రైలర్లో. ఓవరాల్గా అయితే మైండ్ పోయింది అసలు ట్రైలర్ చూస్తే. ఇంకా మూవీ అయితే దానికోసం అయితే వెయిట్ చేద్దాం మనం, ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి అయితే కొన్ని సీన్స్ కామెడీ ఉన్నాయి, కొన్ని ఫైట్ సీన్ ఉన్నాయి. మొత్తం ట్రైలర్లోనే సినిమా చూపించేస్తారు మనకి. ఇంకా సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం కంపల్సరీగా. ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.